హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కొత్తిమీర రైస్. ఈ కొత్తిమీర రైస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి. ఈ కొత్తిమీరని, అల్లాన్ని, పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. పల్లీలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పల్లీలు, కరివేపాకు వేసుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని కొత్తిమీర మిశ్రమం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లంచ్ బాక్స్ రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు కొత్తిమీరతో ఇలా రైస్ చేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని ఇలా విడిగా చేసుకొని దీంట్లో వేసేసుకో. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి చివరగా దీంట్లో నిమ్మరసాన్ని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం అండి, ఇంత టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేశాను, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఇలా చేసి
హ్యాపీగా లంచ్ బాక్స్ కట్టొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం, ఈజీగా చేసుకునే వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్.